విద్యార్థుల ఫీజు రియంబర్మెంట్ బకాయిలైన 8,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని విద్యానగర్ బీసీ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ అడ్మిషన్ల సమయంలో విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయడం వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ నెల 14న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద వేలాది మందితో సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ నెల 16న జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫీజు రియంబర్మెంట్ సమస్యపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీ గురుకుల పాఠశాలలు కాలేజీ హాస్టళ్లను పెంచాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు ఆర్ కృష్ణయ్య. విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నారు, ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. బోర్న పిల్లలు బోర్న ఫీజులు కట్టలేక సర్టిఫికెట్లు తీసుకోలేక ఏడుస్తున్నారు. ఇప్పటికీ 9 మంది విద్యార్థులు చచ్చిపోయిండ్రు. అయినా మీరు దిగిరావడం లేదు. ఇప్పటికైనా వార్నింగ్ ఇస్తున్నాం. విజ్ఞప్తి చేసినన్ని రోజులు చేస్తాం, ఇక ముందు విజ్ఞప్తులు చేయము. ఇప్పుడు విజ్ఞప్తి ఏంటిదంటే, వార్నింగ్ ఏంటిదంటే, ఇమ్మీడియట్గా మీరు ప్రతిపక్షాలతోటి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి దానిలో చర్చించు. అందులో కాంగ్రెస్ పార్టీలను కూడా వీరు అఖిలపక్షమే కాదు, మీ 3 మంత్రులతో కూడా మాట్లాడుతున్నాను. బీసీ వెల్ఫేర్ మంత్రి ఉన్నాడు, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మంత్రి ఉన్నాడు, మైనారిటీ మంత్రి ఉన్నాడు. వీళ్ళతో ఎప్పుడైనా మాట్లాడినావా? వాళ్ళ ఒపీనియన్ తీసుకో, మీటింగ్ పెట్టి వాళ్ళకి. అదేవిధంగా బీసీ ఎమ్మెల్యేలు లేదా అసెంబ్లీ సమావేశం పెట్టు, ఏం మాట్లాడుతున్నారు చూడు. ఏది తెలియకుండా ఇంటెలిజెంట్ రిపోర్ట్ తెప్పించుకో. ఏం చెప్తున్నారు, నిన్న ఏమంటున్నారు ఊళ్ళల్లా. ఇప్పుడు డిపాజిట్ అన్నటువంటి రోజు వచ్చే పరిస్థితి తెచ్చుకుంటున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి మేము వార్నింగ్ ఇస్తున్నాం, ఈ వైఖరి మార్చుకో. ప్రపంచంలో హిట్లర్ నియంత, నేను కూడా నియంత్రణ. నువ్వు నియంత కావడానికి యుద్ధం చేసి ముఖ్యమంత్రి కాలేదు. ముఖ్యమంత్రి ఎట్లయినా కేసీఆర్ మీద, కేసీఆర్ విజయము పార్టీది కాదు, నీది కాదు. కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతో నిరుద్యోగులంతా కచ్చగట్టి నేను గెలిపించావు. దాన్ని మర్చిపోయి ఉద్యోగాలు భర్తీ చేయవు, ఇది చేయవు, ఏది చేయకుండా మొత్తం వ్యవస్థనంతా గుప్పిట్లో పెట్టుకొని పేపర్లను మేము బెదిరిస్తావు, టీవీలను బెదిరిస్తావు, ఏ వార్తలు రాయొద్దు, విద్యార్థులై నిరుద్యోగులై బీసీల వాడాలని పాత విధానం ప్రకారమే ఫీజును మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ గత 4 రోజులుగా బీసీ సంఘాలు, దళిత సంఘాలు, వివిధ పార్టీలకు సంబంధించిన అనుబంధ విద్యార్థి సంఘాలు, ఎస్ఎఫ్ఐ, ఏబీపీ, ఏఎస్ఎఫ్, డిఎస్ఓ, పీడిఎస్, అనేక విద్యార్థి సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో ఉద్యమాలు చేస్తున్నారు. ఒకే నినాదం, ఫీజుల బకాయిలు ఇవ్వాలి, జీవో నెంబర్ 9 రద్దు చేయాలి, పాత విధానం ప్రకారం మంజూరు చేయాలని చెప్పి ఉద్యమాలు చేస్తుంటే ముఖ్యమంత్రి ఇంతవరకు స్పందించకపోవడం అనేది చాలా దుర్మార్గం. నేను 50 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను. దాదాపు జలగం వెంగళరావు నుంచి నేటి రేవంత్ రెడ్డి దాకా చూస్తున్నాం. ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇట్లా ప్రవర్తిస్తారు. మేము ఒక్క ధర్నా చేస్తేనే గురుకులాలు మద్దతు చేసాం, 4 ధర్నాలు చేస్తేనే హాస్టల్లో మద్దతు చేసాం, 10 ధర్నాలు చేయండి లోకల్ బాడీ రిజర్వేషన్ 34% పెట్టాడు, 4 ధర్నాలు చేయండి ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇట్లా ఉద్యమాలకు స్పందించి ఇంత దూరం తీసుకొచ్చినాము. ప్రతి ముఖ్యమంత్రి ఉద్యమాలను గౌరవించారు, బీసీ ఎస్సీలను గౌరవించారు, పేద కులాలను గౌరవించారు. కానీ ఈ రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని నేను ఇంతవరకు చూడలేదు.
ప్రతిపక్షాల మాట వినడు. అన్ని రాజకీయ పార్టీలు రోజు ముక్త కంఠంతో బీజేపీ పార్టీ వీళ్ళు ఇవ్వాలని చెప్పి ఉద్యమాన్ని ప్రారంభిస్తామన్నాడు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అడపాదడప వస్తుంది. నేను ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా ఫుల్ స్కేల్లో దీనికి మద్దతు ఇచ్చి ఉద్యమాన్ని నడిపించాలి ఎక్కడికెక్కడని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు ఉన్నటువంటి పోరాట పటిమ కలిగినటువంటి సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. జోక్యం చేసుకొని రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రికి నచ్చ చెప్పాలి. నేను ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా కూడా విజ్ఞప్తి